అమరావతి కథ మాయ. ఊరి మధ్యలో మాలక్ష్మమ్మ వారి చెట్టుకు ఎదురుగుండా సుబ్బయ్య చిల్లర కొట్టు. ఆ చిల్లర కొట్టు ముందు కనిపించేది గల్లాపెట్టె. గల్లాపెట్టెకి ఎదురుగా సుబ్బయ్య నిండైన విగ్రహం, తుమ్మ బెరడు లాంటి శరీరములో నుదుట తిరుమణి తిరుచూరు నిలువుగా దిద్దుకొని కూర్చున్న సుబ్బయ్యకి ఎదురుగా త్రాసు. అది విచిత్రమైన త్రాసు. దాళా చూపించమని ఎవరు అడగరు. నిత్యంలోకి అడుగున మైనపు ముద్దలు అతి ఉన్నాయి. గొలుసుకి ఏవో పసుపు కొమ్ములు, గుండ్రాళ్ళు వేలాడి కట్టి ఉన్నాయి. దాళా సుమంగా ఉన్నట్టు చూపించటానికి అలంకారాలు అన్నీ. ఇక రాళ్ల సంగతి సరే. కొన్ని తూనికరాళ్ళు, కొన్ని గుండ్రాళ్ళు, అదేమిటని ఎవరు అడగరు. రాళ్ల సంగతి అలా ఉండగా గిన్నెలు, డబ్బాలు పడికట్టు కట్టడం సుబ్బయ్యకి మాత్రమే తెలిసిన విచిత్రమైన కళ. ముగ్గు ఎప్పుడు గిన్నె వైపే. ఏమిటంటే పెద్దమ్మాయి పురిటికొచ్చిందంటే ఏమిటో నీరసంగా కనిపిస్తున్నారు అంటూ మాటల్లో పెట్టి పడికట్టు కట్టి యువతల పక్క చెంగున తూనికరాయి పెట్టేసేవాడు. వస్తువుల తూకం విషయంలో ఒక్క నూనె బొట్టు కూడా ఎక్కువ దాచేవాడు కాదు. సరుకులకొచ్చిన జనం ఎక్కువ అవుతున్న కొద్దీ అష్టావధానం చేసేవాడు సుబ్బయ్య. సరుకులు అందించే 2 కొడుకుల్ని ఊపిరాడనిచ్చేవాడు కాదు. ఒక బెల్లం అందుకో నీ దొంపలేక, ఆవాలు తీసుకురావటం ఇంతే సేప, శనగ నూనె అడిగితే నువ్వుల నూనె తెచ్చావేంట్రా చవట, ఇలా శాపనార్థాలు తరిమేవాడు. 10 చేతుల్లో సరుకులు కట్టి 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళని పలకరించేవాడు. గల్లాపెట్టె నిండుగా కొద్ది సుబ్బయ్యకి ఆవేశం పెరిగింది. కాశీ తువాలతో చెమట పడుతుంటూ ముందు లాగి చిల్లరంతా తాకేవాడు. హాయిగా ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించేది. రెండో లాగి నోట్లు పట్టుకునేవాడు. శరీరము గాలిలో తేలిపోతున్నట్లు అనిపించేది. పక్కనే ఉన్న పద్దు పుస్తకం పట్టుకుంటే ప్రాణం చేతిలోకి వచ్చినట్లుండేది. మనుషుల ముఖాలు చూడగానే అరువు బేరమో కాదో తెలిసిపోయేది సుబ్బయ్యకు. అప్పట్లో ముఖాలని వెంట పట్టించుకునేవాడు కాదు. ఓ వెంకయ్య వచ్చాడనుకోండి, సుబ్బయ్య గారు పిలుపు సుబ్బయ్యకి వినిపించదు. వెధవ వచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలరా, కుంకుడుకాయలు సోల తీసేయరా అని. సుబ్బయ్య గారు, పొల్లమ్మ నీ బేరం కాలేదమ్మా, కొనేది పావల, మళ్ళీ బెల్లం కాసులు. సుబ్బయ్య గారు, పోని ఉప్పులో చెయ్యి వచ్చేది లేదు, చచ్చేది లేదు, చూస్తున్నాం ఆ చిన్న బెరల్లో. సుబ్బయ్య గారు, అప్పటి చెవికి పోకుతుంది. ఈ పిలుపు విసుగంతా ముఖానికి పులుముకుని, ఏమిటి వెంకయ్య చూస్తున్నావు, నాకేమన్నా 10 చేతుల, చెవిలో ఒకటే రోద, ఏం కావాలి. అప్పటికి సగం చచ్చిపోయిన వెంకయ్య బియ్యం మాట తుంచేసి, పద్ధతి అయితే నా వల్ల కాదయ్యా అని ముఖం తెంపేసుకొని ఇంకెవరికో సరుకులు కడుతున్నాడు సుబ్బయ్య. మరి కొంతసేపటికి సుబ్బయ్య అన్న పిలుపు. పద్దు పుస్తకం తప్పున కొట్టి, నేనెక్కడ చస్తానయ్యా, అప్పులిచ్చి కూర్చుంటే నాకు ఇచ్చేవాడు అని గదమాయిస్తాడు. ఎక్కడికి పోతానండి, మా ఆయన మీ దగ్గరే పద్దు, నేను మీ దగ్గరే పూరిడిచి పెట్టి పోతామా అని వెంకయ్య. ఎక్కడికి పోరండి, ఇట్లా అప్పులిస్తే నేను చెంగులేసుకొని పోవాలి, చెప్పండి ఏం కావాలో అని ఉద్ధరిస్తున్నట్లు సరుకులు చూస్తాడు. అప్పు కాబట్టి తక్కువ పూచిన పద్దు ఎక్కువ రాసుకునే వెంకయ్య అడగలేదు. అలా మధ్యాహ్నానికి గల్లాపెట్టె బరువు పెరగ్గా తాళం వేసుకొని కొడుకుని కొట్లో ఉంచి భోజనానికి లేస్తాడు సుబ్బయ్య. 20 ఏళ్ళు దగ్గర పడుతున్న కూర పప్పుతో అన్నం తిని ఎరుగడు సుబ్బయ్య. వారానికి ఒకసారి పప్పు వడ్డించుకుంటే అది జీర్ణం అవటానికి వారం పట్టింది. బతకటానికి పచ్చడి మెతుకులు చాలు అని చిన్నప్పుడు అనుకున్నట్లే ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన గల్లాపెట్టె మీద ధ్యాస. కుర్ర సన్యాసి తూకము సరిగా తోస్తాడో లేదో అని గొంతులో మెతుకులు సమంగా దిక్కొండానే పరుగున
కొట్టుకెళ్ళేవాడు. రాత్రి ఇంటికొచ్చి డబ్బు సంచి ఇనప పెట్టెలో పెట్టి తాకట్టు నగలు తాకి చూసుకొని ప్రామిసరీ నోట్లు పరామర్శించి వేసిన తాళం మామగారు లాగి అక్కడే పడుకునేవాడు. రాత్రిళ్ళు అన్నం తినటం మాని 10 ఏళ్ళు అయింది. చిన్నప్పుడు మరమరాలనుకుని తమ ఇంతవాడయ్యాడు. 10 ఎకరాల పొలం, 2 ఇళ్ళు, 40,000 రొక్కం, చిల్లర కొట్టు లేదా సంపాదించాడు. పెళ్ళాన్ని కాదు కదా, కొడుకుల్ని కూడా నమ్మకుండా కడుపు కట్టుకొని సంపాదించిన సుబ్బయ్య ఆఖరి రోజుల్లో ఏం తిన్నా లోపల ఇమిడేది కాదు. ఇంగ్లీష్ డాక్టర్ ఖరీదని అరిసెలోడు కందిపప్పు ఇచ్చి ఆయుర్వేదం మందు తిన్నాడు. అయినా కుదరలేదు. ఉపోషాలు చేస్తున్న రోగంతో నిరసించిపోతున్నాడు. కొట్టుకు వెళ్ళటం మానలేదు. కొడుకుల్ని నమ్మలేదు. ఓ రాత్రి వేళ సుబ్బయ్యకు ఉన్నట్టుండి ఆకలేసి పిలిస్తే ఎవరూ పలకలేదు. తన ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు చూస్తే అక్కడ 2 కూరలు పప్పు. వాటిని చూసి సుబ్బయ్యకు వెన్నెముకలు చలి వచ్చింది. పెళ్ళాం పిల్లలు ఇవి వండుకు తింటున్నారన్నమాట. కోపంతో వణికిపోయి పచ్చడి, చింతపండు ఉంచారు తప్ప తెలియని సుబ్బమ్మ కూరలు ఎట్లు ఉంటాయో చూద్దామనుకున్నాడు. కానీ చీ అనిపించింది. పెళ్ళాం పిల్లలు చీ అనుకుంటూ రొప్పుకుంటూ గదిలోకి వచ్చాడు. పెళ్ళాం పిల్లలు మాయ అని శాస్త్రి గారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. సుబ్బయ్య గిజగిజలాడిపోతున్నాడు. పెళ్ళాన్ని పిల్లల్ని మాయా 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 అని కొనుక్కుంటూ డబ్బు పంచులు, ప్రామిసరీ నోట్లు గుండెలకి హత్తుక్కొని ప్రాణాలు విడిచాడు.